పెరిగిపోతుంది. కాబట్టి దీన్ని సింప్లిఫై చేయడానికి, అదేవిధంగా వ్యాపారవేత్తలకి సౌకర్యం కల్పించే విధంగా విశాఖపట్నం, అదేవిధంగా తిరుపతి, కాకినాడ ప్రాంతాల్లో కూడా వైజాగ్, తిరుపతి, విజయవాడ మరియు విశాఖపట్నంలో 3 అప్లేట్ కార్యాలయాల పరిధిని నోటిఫై చేయడానికి, అదేవిధంగా విశాఖపట్నంలో కొత్తగా అప్లేట్ ఏర్పాటు చేస్తారు. జల్ జీవన్ మిషన్ మనందరికీ తెలిసిందే. జల్ జీవన్ మిషన్ ఏదైతే ఎన్నికల్లో చెప్పారో ప్రతి ఇంటికి ఒక్కలా ఇవ్వాలని, దాంట్లో భాగంగా మరి ఈ జల్ జీవన్ మిషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం కృషి చేస్తున్న విషయం తెలిసిందే. దురదృష్టం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం 2019-2024 మధ్యలో ఎన్ని వేల కోట్ల అవసరాన్ని బట్టి ఎన్ని వేల కోట్ల అవసరం ఉన్నా కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నా కూడా కావాల్సినంత అమౌంట్ని అడగకపోవటం కేంద్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా కేటాయించబడిన 27,000 కోట్లు, 27,000 కోట్లను కూడా పూర్తిగా వినియోగించకపోవటం కూడా గత ప్రభుత్వం చేసిన పెద్ద తప్పిదం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా దాని ద్వారా ప్రజలకి, అంటే ఆనాటి ప్రభుత్వం చేసిన తప్పిదం మూలంగా మరి ప్రజలందరూ కూడా పరిశుభ్రమైన నీటిని వారి ఇంట్లోనే పొందే అవకాశాన్ని కూడా కోల్పోయారని చెప్పేసి మనం చేస్తాను. ఇది యాక్చువల్గా ఈ స్కీమ్ క్లోజ్ అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి దాన్ని 2028 వరకు పొడిగించడానికి, December 28 వరకు పొడిగించడానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడమే కాకుండా దాని ఆ నిధులతో ఆర్డబ్ల్యూఎస్ ఎస్డిఎస్ ప్లెయిన్ గ్రాంట్ కింద మొదట్లో ప్రారంభించి ఆ తర్వాత NBFID, NIDA, శాస్కి పూర్వోదయ పథకం కింద జేజేఎం ద్వారా నిధులు సమకూర్చుకుని సకాల అమలు నిర్ధారించేందుకు 9,355 కోట్ల విలువైన 7 MVS ప్రాజెక్టులకు రాష్ట్ర మంత్రి మండలి పరిపాలన ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న 3,000 నివాస ప్రాంతాలకు సురక్షితమైన తాగునీరు అందించడానికి ఆర్డబ్ల్యూఎస్ ఎస్డిఎస్ ప్లెయిన్ గ్రాంట్ కింద మొదట్లో ప్రారంభించి జేజేఎం ద్వారా నిధులు సమకూర్చుకునే పద్ధతిలో 1,814.71 కోట్ల వ్యయంతో చేపట్టిన 3,000 పనులకు రాష్ట్ర మంత్రి మండలి పరిపాలన ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాం. ఇవన్నీ కూడా 76 మండలాల్లో 65 లక్షల మందికి ప్రతి మనిషికి రోజుకి 55 లీటర్ల చొప్పున సురక్షితమైన త్రాగునీరు అందించే విధంగా ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఆయా జిల్లాల్లో, ప్రత్యేకంగా శ్రీకాకుళం జిల్లాలో మన అచ్చెన్నాయుడు గారు టెక్కలి ఆ ప్రాంతాల్లో కానివ్వండి, ఇంకా ఇతర జిల్లాల్లో ఆయా మంత్రులు కూడా ప్రత్యేకంగా దీన్ని ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించి ముఖ్యమంత్రి గారి ఆమోదం తీసుకుని దీన్ని శాంక్షన్ చేయించడం కూడా జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం రాఘవపురం గ్రామంలో RS నెంబర్ 1/2లో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని సివిల్ సెక్టర్ కింద కేంద్రీయ విద్యాలయ పాఠశాల స్థాపన కోసం కేంద్రీయ విద్యాలయ సంఘటన్ న్యూఢిల్లీకి ఉచితంగా ఇవ్వటానికి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. ఉచితంగా ఇచ్చినప్పటికీ కూడా ఈ భూమి విలువ 3,75,00,000 రూపాయలు ఉంటుందని చెప్పేసి మనం చేస్తాను. బదిలీలపై వచ్చే కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖ ఉద్యోగుల పిల్లలకు, అలాగే స్థానిక విద్యార్థులకు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించే ఉద్దేశంతో ఈ స్కూల్ను ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి కూడా తెలియజేస్తాను. చిత్తూరు జిల్లా చౌడిపల్లి దిగువపల్లిలో సర్వే నెంబర్ 536/1, 536/4లో 20 ఎకరాల 2 సెంటు ప్రభుత్వ భూమిని పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఏపీ టూరిజం అథారిటీకి ఉచితంగా బదిలీ చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి నేను మనం చేస్తాను. టూరిజం శాఖ వారు పర్యాటక అభివృద్ధికి స్థలం అడిగినప్పుడు రికార్డుల్లో అసైన్డ్ వేస్ట్ డ్రైవ్ భూమిగా ఉన్న ఈ 20 ఎకరాల స్థలాన్ని AWD ల్యాండ్ని ఉచితంగా ఇద్దామని మొదట అనుకున్నా. కానీ ఈ ఆర్థిక శాఖ ప్రతిపాదన పరిశీలించిన ఇది ప్రభుత్వ ఆస్తి కాబట్టి ఖచ్చితంగా మార్కెట్ రేట్ చెల్లించే పద్ధతిలో కేటాయించాలని స్పష్టం చేసింది. దానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నూజివీడు టౌన్లో 7 ఎకరాల భూమిని ఈ
కేంద్రీయ విశ్వవిద్యాలయ సంఘటనకి శాంక్షన్ చేయడం జరిగింది. ఇది ఆమోదం తెలపక ముందే అడ్వాన్స్ పొజిషన్ కూడా ఇచ్చేశారు ఈ భూమి అంతా కూడా. ఎందుకంటే ఇప్పుడు శాంక్షన్ అయింది, క్లాసెస్ కూడా స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో అందుకని అడ్వాన్స్ పొజిషన్ ఇచ్చేసి వారు ఆ సంస్థ వారు కూడా నిర్మాణాలు కూడా ప్రారంభిస్తానికి చర్యలు తీసుకుంటారని చెప్పేసి కూడా తెలిసిందని చెప్పి తెలియజేస్తాను. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పురుషోత్తపురంలో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని సివిల్ సెక్టర్ కింద కేంద్ర విశ్వవిద్యాలయ పాఠశాల స్థాపన కోసం కేంద్ర విద్యాలయ సంఘటన న్యూఢిల్లీ వరకు ఉచితంగా ఇవ్వడం జరిగింది. అంటే 3 కేంద్రీయ విద్యాలయాలు వచ్చినాయి, నందిగామ, శ్రీకాకుళం, అదేవిధంగా ఏలూరు జిల్లాలో. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా రాపూర్ మండల పంగిలి గ్రామంలో ఎల్పిఎం నెంబర్ 1445లో 82.4 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిహార వనీకరణ కార్యక్రమం కింద అటవీ శాఖకు బదిలీ చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది కేంద్రం. ఇదేంటంటే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు డంప్ యార్డ్స్ కోసం, అదేవిధంగా పవర్ జనరేషన్ కోసం అటవీ శాఖ భూమిని తీసుకోవడం జరిగింది 41 ఎకరాలు. సో దానికి కంపన్సేటరీగా ఈ ల్యాండ్ని అలాట్ చేశారు. అది కూడా మున్సిపాలిటీ 4,50,000 చొప్పున దీనికి డబ్బు కూడా చెల్లిస్తుంది, 3.7 కోట్ల రూపాయలు. అమరావతి లేదు, 3 శాంక్షన్ అయినాయి, కొత్తగా శాంక్షన్ అవుతుందేమో. నందిగామ ఒకటి, నూజివీడు ఒకటి, టెక్కలు అనుకుంటా, శ్రీకాకుళం, పలాస. ఇంకా రాలేదు కదా ఇక్కడికి, పలాస, పురుషోత్తం. అదేవిధంగా నెల్లూరు స్టార్ట్ అయిపోతాయి. ఆల్రెడీ క్లాసెస్ కూడా రెంటెడ్ బిల్డింగ్స్లో కొన్ని చోట్ల పెట్టినట్టున్నారు. నెల్లూరు జిల్లా నెల్లూరు మండలం నెల్లూరు బిట్వన్ గ్రామంలోని ఎకరా ప్రభుత్వ భూమిని ఈఎస్ఐసి హాస్పిటల్ నిర్మాణం కోసం డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్కు ఉచితంగా కేటాయించడమైనది. దీంట్లో హాస్పిటల్ నిర్మాణం ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణం చేస్తారు. అంటే ఇంతకుముందు సబ్స్టేషన్కి అలాట్ చేశారు, దాంట్లో వినియోగించిన 1 ఎకరం భూమిని దీనికి కేటాయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. నెల్లూరు జిల్లా ముత్కూరు మండలం బ్రహ్మదేవ గ్రామంలోని ఎల్పిఎం నెంబర్ 2031లో 68 ఎకరాల భూమిని ఎల్పిఎం నెంబర్ 1785లో 18 సెంట్లు, 68 సెంట్లు, 18 సెంట్లు, మొత్తం 86 సెంట్ల ప్రభుత్వ భూమిని మెస్సెస్ SCIL ఎనర్జీ ఇండియా లిమిటెడ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సిఎస్ఆర్ హాస్పిటల్ స్థాపన కోసం మొత్తం భూమిలో 27,95,000 చెల్లింపుపై కేటాయించడానికి ఆమోదం తెలిపింది. కానీ కేబినెట్లో చర్చించి వీళ్ళు పెద్ద ఎత్తున సిఎస్ఆర్ నిధులు ఖర్చు పెట్టి ప్రజలకు ఉపయోగపడే హాస్పిటల్లో నిర్మాణం చేస్తున్నారు కాబట్టి తక్కువ మినిమం రేట్కి ₹1,00,000 అనుకుంటారు. ₹1,00,000కి ఇది 86 సెంట్లే, ₹1,00,000 ఎకరం కింద ఇవ్వమని చెప్పేసి క్యాబినెట్ సూచించింది. క్యాబినెట్ సీల్ అని సెబ్ కార్ప్ ఏదో ఉంది కదా,